బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. నీలిమా మయూరి. ఏ హాయ్ స్వప్న. హాయ్. చూసారా అండి, తిను అత్తారింటికి దారేది సీరియల్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతే మటుకి సొంత పేరు మర్చిపోతారా? తిన పేరు నీలిమ. ఈరోజు మీరు మా కిచెన్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి ప్రేక్షకులందరికీ ఒకసారి శుభాకాంక్షలు చెప్పేద్దామా? మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్వప్న, ఈరోజు ఏదో స్పెషల్ ట్రై చేస్తున్నట్టున్నావు. అవును, ఈరోజు మనం చేస్తున్నాం సగ్గుబియ్యం పాయసం. వావ్. సో ఫస్ట్ సగ్గుబియ్యం పాయసం చేయడానికి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ గరిట ఉంది, కిందది. నేను వంట చేస్తూ ఉంటాను, నీలిమ నువ్వు కబుర్లు చెప్తూ ఉండు. ఓకే. సో ఇంట్లో శివరాత్రిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇంట్లో అందరం కలిసి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటాం, టెంపుల్కి వెళ్తాం, అండ్ ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటాం, నైట్ జాగరణ చేస్తాం. ఫస్ట్ మనం గిన్నెలో నెయ్యి వేసిన తర్వాత సగ్గుబియ్యంని వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ నా దగ్గర స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, చిలకడ దుంప. కింద ఆల్రెడీ గిన్నెలో నీళ్లు పోసి పెట్టాను, ఇవి పైన పెట్టేస్తే చక్కగా స్టీమ్ అయి ఉడుకుతూ ఉంటాయి. మూత పెట్టేద్దాం. సో ఇంకా ఎలా ఉంది, షూటింగ్స్ ఎలా నడుస్తున్నాయి? యా కూల్, చాలా బాగున్నాయి. బిజీగా ఉన్నాను ఈ మధ్య కాలంలో. సో అందరికీ తెలిసిందే ఈటీవీ అత్తారింటికి దారేది, అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ వెరీ వెల్. బాగుంది. అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? యాక్చువల్లీ నేను మోడల్ని, మిస్ సౌత్ ఇండియా 2009 టైటిల్ విన్నర్ని. సో అక్కడి నుంచి మోడలింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేసి, అండ్ ఐఎమ్ అన్ ఎక్స్ ఎయిర్ హోస్టెస్. ఎయిర్ హోస్టెస్ నుంచి సడన్గా రిజైన్ చేసి అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. సో సింగర్గా రావాలి అనుకున్నాను, అండ్ మా అమ్మగారికి కూడా నన్ను సింగర్గా చూడాలి అనే ఒక కల ఉండేది. బట్ మ్యూజిక్ నేర్చుకోలేదు. బట్ అలా ట్రై చేస్తూ చాలా షోస్ చేశాను బయట, పెద్ద పెద్ద వాళ్ళతో మంచి మంచి షోస్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ చిన్నప్పుడు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇందాక నేను చూసాను కదా, నిజంగా చాలా బాగా పాడావు నీలిమ. యా, థ్యాంక్ యూ. ఇవి వేగాయి కదా, సగ్గుబియ్యం బ్రౌన్ గా అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఏంటది, కాజు, ఎస్, జీడిపప్పు వేసుకున్నాం. కావాలంటే ఇంకా ఎన్ని ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు, మంచి నెయ్యి వాసన వస్తుంది కదా. ఇవి కూడా లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా ఏంటి విశేషాలు? రొటీన్ లైఫ్, షూటింగ్, బిజీ. ఇంట్లో ఉంటే నేను కూడా వంట చేస్తాను. బాగా వంట చేస్తాను, అన్ని వెజ్ నాన్ వెజ్ అన్ని వండుతాను. ఎవ్రీథింగ్ వచ్చు నాకు, డిజర్ట్స్ అన్ని కూడా వచ్చు. ఇంట్రెస్ట్ నాకు కుకింగ్ అనేది. సో పర్వాలేదు, బాగానే వండుతాను. నిజంగా సీరియల్లో చూస్తే అయితే నీలిమని అంటే మయూరిని చూస్తే అందరికి భయం వేస్తుంది, కానీ నీలిమ ఎంత స్వీట్ గా మాట్లాడుతుంది కదా. సో నువ్వు ఇలా కబుర్లు చెప్తూనే ఉండు, నేను వంట చేస్తూ ఉంటాను. ఇక్కడ జీడిపప్పు కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. మళ్ళీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పాలు వేయాలి. ఇందులో కొంచెం ఇక్కడ వరకు వాటర్ వేయాలి. ఓకే, వాటర్ అక్కడ ఉన్నాయి, ఇంకా కొంచెం. ఈ వాటర్ కూడా ఇందులో వేసేసి, ఓకే, ఒక గ్లాస్ పాల్లో ఒక గ్లాస్ వాటర్. కానీ ఈ పాలు చాలా చాలా చిక్కగా ఉన్నాయి, ఆల్రెడీ నేను మరగబెట్టి పెట్టుకున్నాను. ఓకే, సో కొంచెం పల్చగా ఉన్న పాలు అయితే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి ఉడికే లోపల ఇంకా నాకు బోల్డ్ అని కబుర్లు కావాలి. ఓకే, సీరియల్స్ అవుతున్నప్పుడు, షూటింగ్ అవుతున్నప్పుడు మీ వాళ్ళందరితో ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగుంటది, అంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం. అండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు. వర్క్ చేస్తున్న ఫీలింగ్ కలగదు, ఎంత ఏ టైం వరకు వర్క్ చేసినా సరే ఆ ఫీలింగ్ రాదు.
సో అందరూ కో ఆర్టిస్టులు అందరం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, హెల్పింగ్ నేచర్. బాగా ఎంజాయ్ చేస్తారు. Yeah, అసలు చాలా. సింగర్ అవ్వాలనుకున్న నీలిమ సడన్ గా యాక్టర్ ఎలా అయింది? అంటే సింగింగ్ మీద నాకు గురువు ఎవరు లేరు, సో మ్యూజిక్ కూడా నేర్చుకోలేదు. నేను వర్క్ చేసి ఎప్పుడైతే రిజైన్ చేశానో, అలాగే ఒక మోడల్ గా చాలా మందికి తెలుసు, బికాస్ కొన్ని షోస్ కి జడ్జ్ గా కూడా వెళ్ళాను. సో అలా చూసి నన్ను ఒక సీరియల్ కి తీసుకున్నారు మెయిన్ లీడ్ లో. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ నేను మూవీస్ కూడా చేశాను. మై ఫస్ట్ మూవీ తమిళ్ ముని. ఓకే. సో అక్కడి నుంచి తమిళ్, కన్నడ అండ్ తెలుగు మూవీస్. అండ్ ఇప్పుడు వచ్చి సముద్ర గారి డైరెక్షన్ లో పృథ్వీ గారితో ఒక మూవీ చేశాను, రిలీజ్ కి రెడీగా ఉంది. వెరీ నైస్ అండ్ ఆల్ ద బెస్ట్ కూడా. థ్యాంక్ యూ. ఇక్కడ కొంచెం మనం పెద్ద మంట పెట్టుకుంటే పాయసం ఉడుకుతూ ఉంటుంది. యాక్చువల్ గా పాట పాడడం అయితే మేము అందరం విన్నాం. నాకు ఒకటి సీరియస్ గా మీరు డైలాగ్ చెప్పగలరా? డైలాగా? ఓకే, నేను చేస్తున్న క్యారెక్టర్ లోదే చెప్తాను. అంటే మళ్ళీ నువ్వు భయపడద్దు, తర్వాత నువ్వు మళ్ళీ నాతో ఇలాగే మాట్లాడాలి, Okay, సరేనా? done. అంటే ఇప్పుడు సడన్ గా ఇలా సాఫ్ట్ గా చూసి మళ్ళీ అలా చూసి మళ్ళీ back ఏమైంది వచ్చేస్తారు అని నువ్వు కదా అలా నీలిమ. వెళ్ళిపోయావంటే ఇప్పుడు నాకు వండడం కూడా రాదు. ఇప్పుడు నువ్వు నేర్పిస్తే నేను ఇప్పుడు దీంట్లో ట్రై చేయాలి అర్జెంట్ గా. మళ్ళీ నార్మల్ నీలిమ అయిపోతావు కదా? నార్మల్ అయిపోతాను. Okay, okay, అయితే done. ఓకేనా? Okay, మరి యాక్షన్ చెప్పాలి ఇప్పుడు, నువ్వే మాకు డైరెక్టర్. ఓకే, రోలింగ్ యాక్షన్. కృష్ణవేణి, ఎప్పుడు నువ్వే గెలుస్తావని చాలా సంతోషిస్తున్నావు కదూ, కానీ ఈసారి గెలిచేది నేను. చూస్తున్నావు కదా, ఈరోజు నిన్ను ఇంట్లోంచే బయటికి పంపించాను, కానీ తొందరలో ఎప్పటికీ నువ్వు ఇంట్లోకి రాకుండా చేస్తాను. ఈ మయూరి అంటే ఏంటో నీకు తొందరలోనే చూపిస్తాను. బాగుంది. అంటే ఇక కొంచెం నువ్వు భయపడతావని కొంచెం నార్మల్ గా చేశాను. పెద్ద పెద్ద కళ్ళున్న వాళ్ళకి ఇలా విలన్ క్యారెక్టర్స్ బాగుంటాయి కదా. అవును, యాక్చువల్ నేను ఫస్ట్ లో సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశాను, ఏడ్చి బోర్ కొట్టేసింది. సో తర్వాత ట్రై చేయాలి, నెగిటివ్ రోల్స్ చేయాలి అని కొంతమందిని ఇన్స్పైర్ గా తీసుకుని తర్వాత నుంచి స్టార్ట్ అంటే చేశాను. ఇంకా ఫ్యూచర్ లో ఏదైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? ఇవి చేయాలి అంటే నేను చేశాను, అమ్మవారి పాత్రలు చేశాను, కానీ అమ్మవారి సినిమాలో రమ్యకృష్ణ గారి లాంటి పాత్ర చేయాలి, లేదా సౌందర్య లాంటి పాత్ర చేయాలి. అదొకటి నాకు సెట్ అవుతుంది కూడా. అవునా? Thank you. సో ఇక్కడ పాయసం కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది కదా, చూడండి కొంచెం సగ్గుబియ్యం కూడా ఉడకడం స్టార్ట్ అయ్యాయి. అవును. అలాగే ఇందాక మనం స్టీమ్ పెట్టుకున్నాం కదా, కొంచెం మంట తగ్గిద్దాం. స్వప్న, ఇది ఎన్ని మినిట్స్ ఉడకాలి? ఒక 20 to 25 మినిట్స్ అయితే స్టీమ్ పెడితే చక్కగా ఉడికిపోతాయి. ఓకే. జనరల్ గా నార్మల్ పొటాటోస్ కన్నా ఈ స్వీట్ పొటాటోస్ తొందరగా ఉడుకుతాయి. అవునా? ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నాయి. శివరాత్రి రోజు ముఖ్యంగా ఉపవాసం ఉన్న తర్వాత చివరగా మనల్ని ఎప్పుడు కూడా సగ్గుబియ్యం ఇంకా చిలకడ దుంప తినమని చెప్తారు. మీకు ఐడియా ఉందా ఎందుకో? తెలీదు. ఎందుకంటే శివరాత్రి రోజు మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటాం, అసలు ఏమీ తినం కదా. అవును. ఈవినింగ్ గనక మనం సగ్గుబియ్యం తింటే ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది. అలాగే చిలకడ దుంప తింటే కూడా. ఓకే. ఇంకా ఈ శివరాత్రి రోజు మామూలుగా మనం పండించిన చిరుధాన్యాలు ఏవి కూడా తినకుండా న్యాచురల్ గా భూమిలో నుండి పండేవి తినమంటారు. అందుకే చిలకడ దుంప, మనం చేస్తున్న సగ్గుబియ్యం కూడా కర్రపెండలంతో తయారవుతాయి కదా. అవును. అన్నపూర్ణాదేవి నర్తింతునమ్మ, నా మనవి ఆలింపినను బ్రోవునమ్మ, విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, ఈ ఇంటి ముంగిట నిలుచుండునంట, ఈ ఇంటి ముంగిట నిలుచుండునంట, అన్నపూర్ణాదేవి నర్తింతునమ్మ, నామదిని ఆలింపినను బ్రోవుమమ్మ. అబ్బా, ఎంత బాగుంది ఈ పాట. అసలు ఈ పాటకి మీనింగ్ ఏంటి? అంటే అన్నపూర్ణాదేవిని అర్థిస్తున్నాను. మా ఇంటికి వచ్చి కొలువై, అంటే మనకి అన్నిటికీ మూలం అన్నమే కదా. సో అలాగే మనం అన్నదానం చేసినా మంచిదే, అలానే మనం ఎవరికైనా ఫుడ్ వైజ్ హెల్ప్ చేసినా మంచిదే అంటే చెప్తూ ఉంటారు కదా. సో అలాగా అన్నపూర్ణాదేవిని నేను అర్థిస్తున్నాను, వచ్చి నా ఇంట్లో కొలువై ఉండమ్మా అని. అలానే కాశీ విశ్వనాథుడిని కూడా అర్థిస్తున్నాను అనమాట. అన్నపూర్ణాదేవి ఆయనకి భిక్షం వేస్తున్నట్టుగా ఒక ఫోటో చూస్తాం మనం. సో అలాగా ఆవిడ్ని శివుణ్ణి కూడా అడుగుతున్నాను, అర్థిస్తున్నాను, మాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోండి అని. నిజంగా ఈ రోజు మా కిచెన్ కి వచ్చి ఈ సాంగ్ పాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ. ఇక్కడ పాయసం ఉడుకుతూ ఉంది. అసలు శివరాత్రి ఎందుకు చేసుకుంటారు? శివరాత్రి గురించి మీకు స్టోరీ ఏమైనా ఐడియా ఉందండి? ఉంది, అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు చెప్పింది అండ్ ఫ్రెండ్స్ చెప్పినవి కొన్ని అయితే నాకు తెలుసు. యాక్చువల్ గా శివరాత్రి రోజు
శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అలానే శివరాత్రి రోజు రాత్రి శివతాండవం కూడా చేశాడు శివుడు అని అంటుంటారు. సో అందుకని మనం శివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటాం. నాకు తెలిసి అయితే జనరల్ గా రెగ్యులర్ గా మనకి చిన్నప్పటి నుండి తెలిసిన స్టోరీ అయితే దేవతలు ఇంకా రాక్షసులు ఇద్దరు కూడా సముద్ర మథనం చేసినప్పుడు ముందుగా వచ్చింది హాలాహలం. అయితే శివుడు కంఠంలో ఆలాహలం దాసినప్పుడు ఆ బాధని భరిస్తూ ఉన్నప్పుడు అందరూ ఎవరైతే భక్తులు ఉంటారో శివరాత్రి రోజు ఉపవాసం చేసి అలాగే రాత్రిరంతా జాగారం చేస్తారని నాకు తెలుసు. రకరకాలుగా స్టోరీస్ చెప్పుకుంటారు. ముఖ్యంగా అందరికీ తెలిసిన స్టోరీ అయితే ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం 1 కప్పు చక్కెర వేసుకోవాలి. కానీ పాలు, సగ్గుబియ్యం, షుగర్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ. ఇంకా నెయ్యి వేసి మనం జీడిపప్పుని వేయించుకున్నాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉడికి ఉడికి చూడండి ఎంత చిక్కగా అయిందో. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసుకొని కలుపుకొని ఇంకొక నిమిషం ఇలా ఉడకబెట్టుకుంటే మనకి సగ్గుబియ్యం పాయసం రెడీ. అలాగే ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేద్దాం. చిలకడ దుంపలు కూడా ఉడికిపోయి ఉంటాయి. చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఇలాచీ వేగానే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్ గా అక్కడ ఒక బౌల్ ప్లేట్ ఉంది. అలాగే ఇక్కడ ఒక గరిటె కూడా ఉంది. ఇది ఈ బౌల్లోకి మనం చేసుకున్న సగ్గుబియ్యం పాయసం తీసేసుకున్నాం. ఎంత చిక్కగా అయింది కదా, చూడడానికి చాలా చాలా బాగుంది. పాయసం అంటేనే అసలు మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మనం ఉడకబెట్టుకున్న చిలకడ దుంప, ఇలా పెట్టేస్తే శివరాత్రి సందర్భంగా మేము చేసే రెసిపీ కంప్లీట్ అవుతుంది. మీరు కూడా చూసారు కదా, ఎప్పుడు రెగ్యులర్ గా చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. సగ్గుబియ్యం పాయసం తయారు చేయ విధానం: ముందుగా ఒక గిన్నెలో నెయ్యి, సగ్గుబియ్యం వేసి వేయించుకోవాలి. అందులో కాస్త జీడిపప్పు వేసి వేయించుకొని అందులో పాలు ఇంకా కొంచెం నీళ్లు వేసి ఉడికించుకున్న తర్వాత అందులో చక్కెర, ఇలాచి పొడి వేసి మరి కాసేపు ఉడికించుకుంటే మనకి కావాల్సిన సగ్గుబియ్యం పాయసం రెడీ. సగ్గుబియ్యం పాయసంతో పాటు ఉడికించుకున్న చిలకడ దుంప కూడా ఇస్తే చాలా బాగుంటుంది. నీలిమ, ఇప్పటి వరకు నువ్వు దేవుడి పాటలే పాడావు కదా, నీ నోటి నుండి నార్మల్ పాట వినాలనిపిస్తుంది. ప్లీజ్. స్వప్న, ఒక విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అందరూ ఇప్పటి వరకు నా యాక్టింగ్ మాత్రమే చూసారు. బట్ సాంగ్స్ పాడాలని యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మర్చిపోయాను. బట్ మీ షో ద్వారా ఈరోజు నన్ను సింగర్ గా కూడా అందరికి చూపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ స్వప్న. నిజంగా చాలా బాగుంది, నచ్చింది మీరు పాట పాడుతుంటే. సో పాడండి. ఓకే, నీకోసం పాడతాను సాంగ్. థ్యాంక్ యూ. నాలో నేనా ఏదో అన్నానా, నాతో లేని మై మరపునా, ఏదో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా, అలా సాగిపోతున్న నాలోనా, ఇదేంటిలా కొత్త ఆలోచన, నాలో నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏదో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మన శివరాత్రి కోసం మనం చేసిన రెసిపీ రెడీగా ఉంది. అలాగే నీ పాట అయితే సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ అన్ని నీకు రావాలి, ఫ్యూచర్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా మమ్మీస్ కిచెన్ తరపున స్వప్న కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇదండి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా నేను చేసిన వంటలు, అలాగే మా నీలిమ పాడిన పాటలన్నీ మీకు బాగా నచ్చాయని నమ్ముతూ మరొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి సెలవు.